నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, చాలా మంది కూడా పళ్ళు డిజైనింగ్ అంటున్నారు. అసలు ఈ పళ్ళు డిజైనింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా చేస్తారు? పళ్ళు డిజైనింగ్ అనేది అంటే పళ్ళు ఎగిడిదిగిడిగా ఉన్నా, లేకపోతే పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా, అంటే కొన్ని పళ్ళు పెద్దగా ఉంటాయి, కొన్ని పళ్ళు చిన్నగా ఉంటాయి, ఒక పన్ను ఎత్తుగా ఉంటుంది, ఒక పన్ను లోనకు ఉంటుంది. ఇట్లాగా ఈ పళ్ళన్నీ కూడా సరిగ్గా ఉండవు అన్నమాట, అబ్నార్మల్గా ఉంటాయి. అంటే ఈ వరుస క్రమంలో ఉన్న పళ్ళన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. మన పళ్ళు ఈ విధంగా లేకపోతే ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. ఎందుకంటే మన పళ్ళు గనక ఈ విధంగా ఈ వరుస క్రమంలో లేకపోతే అది అబ్నార్మల్గా ఉన్నట్టు మనం గ్రహించాలి. ఎప్పుడైతే అబ్నార్మల్గా ఉన్నాయో వాటిని సరిచేయించుకోవాలి. అంటే ఆ సరిచేసే క్రమాన్నే ఈ డిజైనింగ్ అంటారు. అంటే ఈ పళ్ళన్నిటిని కూడా వరుస క్రమంలో ఏ పన్ను ఎంత సైజు ఉంటుంది, ఏ పన్ను ఎంత అంటే ఏ విధంగా ఉంటే ఈ స్మైల్ అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి యాడ్లో కూడా ఈ స్మైలింగ్ అనేది ముఖ్యమైపోయింది. కాబట్టి ఈ స్మైలింగ్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకి లేనప్పుడు దాన్ని మనం క్రియేట్ చేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే స్మైల్ బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది అన్నది చూసి ఈ పళ్ళన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనం మంచిగా స్మైల్ చేయగలం. కాబట్టి ఈ అబ్నార్మాలిటీని తగ్గించి వరుస క్రమంలో ఉండేటట్లు చేయటాన్నే పళ్ళు డిజైనింగ్ అని అంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరికైనా, ఇప్పుడు కొంతమందికి ముందుకి వెనక్కి ఉంటాయి, కొంతమందికి ఎత్తుగా ఉంటాయి, ఇట్లా కొంతమందికి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇట్లాంటి అన్నిటిని సరిచేసి ఒక డిజైనింగ్ ఆర్కిటెక్ట్, ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ని మనం ఈ పళ్ళ విషయంలో కూడా మనం చూడటానికి మంచి అందంగా డిజైన్ చేయటం అనేది డిజైనింగ్. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి, అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.